నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ. హాజరైన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాటం సునీల్ కుమార్. తిరుపతి జిల్లా కోట మండలంలో ఉగాది సంబరాలు. కోట పట్టణంలో భక్తులతో కిటకిటలాడిన గ్రామదేవతల ఆలయాలు. నాయుడుపేటలో ఉగాది సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయిన ఆలయాలు. అమ్మవార్ల స్వామివార్ల దర్శనాల కోసం క్యూ లైన్లలో బారులు తీరిన భక్తులు. ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సమావేశం. రంజాన్ పండుగ సందర్భంగా కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన వందలాది పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించడం అభినందనీయమని, పేదలకు సాయం కోసం నిరంతరం తపన పడే మొదటి వ్యక్తిగా షేక్ జలీల్ అహ్మద్ ముందు వరుసలో ఉన్నారని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కొనియాడారు. తిరుపతి జిల్లా కోట మండలంలోని ఎస్కేబీ గ్రూప్స్ ప్రాంగణంలో గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాను ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అతిథులను గ్రీన్ ఫౌండేషన్ చైర్మన్ జలీల్ అహ్మద్, ఫౌండేషన్ సభ్యులు ముస్లిం సంప్రదాయ వేషధారణ టోపీ ధరింపజేసి సాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ, పేదలకు సాయం చేసేందుకు తపన పడే జలీల్ అహ్మద్ లాంటి వ్యక్తి తాను చూడలేదని, కరోనా విపత్కర సమయంలో కోట, గూడూరు ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు వితరణ చేసి మానవత్వాన్ని చూపారని, అలాంటి వ్యక్తికి ఎల్లవేళలా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. कई को कीमत होता 10 रुपए कई को होता। आइंदा साल हमें देंगे करके, कब भी हर साल भी हम लोग अल्लाह हम सबको भी देने वाले बनाना, सभी दुआ करो, क्या करेंगे ना इंशाल्लाह। जने भी ये सभी सुन को सब जने इसको इस बातों के ऊपर अमल करने की तौफीक नसीब अदा फरमाए। और जो ये प्रोग्राम में जो हमने साथदारी दिए हमारे जो फ्रेंड्स हैं सब చూడండి సార్, చూడండి. ఓకే, థ్యాంక్ యూ. భాస్కర్ ముందుకు రండి కొంచెం. సురేష్ కొంచెం ముందుకు రండి. మా ఇద్దరు రండి కొద్దిగా. రైట్, చూడండి సురేష్. బాయ్ 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 బాయ్. ఓకే, రైట్. బాయ్ చూడండి బాయ్. బాయ్ బాయ్ బాయ్. అబేక్ బాయ్. హలో బాయ్. ఇటు వచ్చింది బాయ్, యువతలు వచ్చిండి. ఒకసారి చూడండి. చూడండి ఒకసారి ఫోటో చూడండి. ఒకసారి చూడండి మా ఫోటోకి ఒకసారి. చూడండి మా ఫోటోకి ఒకసారి. కొద్దిగా ఫోటోలు కట్టాలి సార్. కొద్దిగా టికెట్ వచ్చారు. ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
అలాగే ఈరోజు పేద ముస్లింలు 500 మందికి ప్రతి సంవత్సరం తప్పకుండా ఖచ్చితంగా వాళ్ళ ఇంటి సరుకులు సుమారు 500 విలువ చేసేటువంటి సరుకుల్ని అందిస్తున్నటువంటి మా గ్రీన్ ఫౌండేషన్ సంబంధించిన మా జలీల్ అహ్మద్ గారికి ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రతిసారి ఇప్పుడే కాదు, నేను ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే కానప్పుడు కూడా చాలాసార్లు ఇక్కడికి వచ్చి పేద మా ముస్లిమ్స్ మహిళలకందరూ కూడా ఈ యొక్క సరుకులు అందించేటువంటి పరిస్థితి కూడా చేశాము. వేదిక ఉన్నటువంటి అందరూ నాయకులు మా జలీల్కి పూర్తి సహాయ సహకారం అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి అందరూ చెప్తున్నారు. గూడూరులో చాలా కార్యక్రమాలు రంజాన్ సందర్భంగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా లేట్ చేశాను. నన్ను క్షమించుకోవాల్సిందిగా మా ముస్లిం సోదరులందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నామమ్మా. మీ అందరి దయ వల్ల, మీ అందరి సహాయ సహకారాలతో మళ్ళీ నేను రెండోసారిగా ఎమ్మెల్యే అయినానంటే మీ అందరి యొక్క సహాయ సహకారాలమ్మా. మీ యొక్క రుణం అయితే తీర్చుకోలేంది. కాబట్టి భవిష్యత్తులో కూడా మా గ్రీన్ ఫౌండేషన్ ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేశాడు మా జలీల్. చెప్పాలంటే కరోనా టైంలో ఎంత చేశాడో అది అర్థం కానటువంటి పరిస్థితి. ఏ పేషెంట్కి తాగలేకపోయినా తన సొంత ఇంట్లో వాళ్ళకి బాగైనట్టు స్పందించి నెల్లూరు దగ్గర నుంచి, తిరుపతి దగ్గర నుంచి, చెన్నై దగ్గర నుంచి అన్ని హాస్పిటల్ డాక్టర్లతో కోఆర్డినేట్ చేసి మాతో మాట్లాడి వాళ్ళ ఆరోగ్యం ఎట్టుంది, ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏం చేయాలా. అలాగే గూడూరు హాస్పిటల్లో గ్యాస్ లేకపోతే ఈ యొక్క సిలిండర్స్ మొత్తం కూడా ఆక్సిజన్ సిలిండర్స్ అవన్నీ కూడా మా జలీలు గ్రీన్ ఫౌండేషన్ ద్వారా తెప్పించి హాస్పిటల్ కూడా సరఫరా చేసిన విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ యొక్క గ్రీన్ ఫౌండేషన్ ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిత్యం పేద ప్రజలకి, పేదవాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏం కావాలో చేసే విధంగా మా జలీలు ఫ్రెండ్స్ ఎక్కడున్నారు, అమెరికాలో ఉన్నట్టు అందరూ కూడా ఫారెన్లో ఉన్నట్టున్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పత్రికా మిత్రులు కూడా అందరూ కూడా ధన్యవాదాలు. మా జలీల్ని ఈ విధంగా ప్రోత్సహిస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా జలీలు ఏ స్వార్థం లేకుండా నిజంగా సంతోషం. 2 రోజులు ఉండడం నిజంగా ఇదొక వరం, మీ కోటకు ఒక వరం మా జలీల్ లాంటి వాళ్ళు ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎక్కడ కూడా ఈ చిన్న సొంత పని కూడా ఆయన చేసుకోకుండా నిత్యం పేదవాళ్ళ కోసం ఈ కార్యక్రమం చేయడం తమాషా కాదు. ఇది ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి పని. నాకు తెలిసి జిల్లాలో ఇంతమంది పేద ముస్లింస్ కి ఈ విధంగా సహాయం చేసే కార్యక్రమం ఎవరు కూడా చేయరు కూడా. కానీ మా జలీల్ కోటలో ప్రతి సంవత్సరం కూడా 500 మందికి తగ్గకుండా పేద ముస్లిం మహిళలకి ఈ యొక్క రంజాన్ పండుగ సెలబ్రేట్ చేసుకోమని చెప్పి దానికి సంబంధించినటువంటి వస్తువులు మీకు ఇవ్వడం నిజంగా చాలా సంతోషం అని చెప్పి నేను తెలియజేస్తూ, అల్లా యొక్క పూర్తి ఆశీర్వాదాలు మా జలీల్కి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీ అందరి కుటుంబాల్లో మీ అందరికీ అల్లా యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అలాగే మైనారిటీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా జలీల్ గారిని కోరుతున్నా. నమస్కారం. తిరుపతి జిల్లా కోట మండలంలో ఉగాది సంబరాలు ప్రజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. కోట పట్టణంలో గ్రామ దేవతల ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం తెల్లవారుజామున 5 నుండి శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయం వద్ద బారులు తీరి నిలబడ్డారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ ఆధ్వర్యంలో అమ్మవారికి సుమారు 1000 మూర్ల మల్లెపూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మల్లెపూల సుగంధ పరిమళంతో భక్తులకు ఆహ్లాదాన్ని ఇచ్చింది. ఆలయ పూజారి సందీప్ భక్తులకు ఉగాది పచ్చడిని నైవేద్యంగా అందించారు.
తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఉగాది సందర్భంగా ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం తెల్లవారుజాము నుండి భక్తులతో పాటు ప్రముఖులు కూడా అమ్మవార్ల స్వామివార్ల దర్శనాల కోసం క్యూ లైన్లో బార్లు తీరడం కొనసాగింది. ఉగాది సందర్భంగా నాయుడుపేటలోని పలు ఆలయాలు అత్యంత సుందరంగా ముస్తాబై దేవదేవుళ్లు భక్తులకు ప్రత్యేక అలంకారాలతో దర్శనాలిచ్చారు. హాట్ బాక్స్ గింటి బాక్స్ కడికి వెళ్ళాలి. నేను వెళ్ళిపోతా వస్తే ఆడి పోలే అదేను ఉండి పెట్టేదినా విశ్వవసు ఉగాది శుభాకాంక్షలు అందరికీ. మరి ఈరోజు తెలుగు సంవత్సరాది ఉగాది రాష్ట్ర ప్రజలకు చాలా ప్రసిద్ధి చెందింది. నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వేదాంతి నాగపణి శర్మ గారు ఈరోజు పంచాంగ పఠనం చేయడం జరిగింది. ఆయన ప్రవచనాల్లో ఈ రాష్ట్రం చంద్రబాబు గారి నాయకత్వంలో సుభిక్షంగా ఉంటుందని, రాష్ట్రంలో సంపూర్ణంగా వర్షాలు కురుస్తాయని, తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పని ఆయన తన ప్రవచనాల్లో తెలియజేశారు. మరి అదే 2024 నుంచి మరొకసారి వైసీపీ ప్రభుత్వంగానే వచ్చి ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సమావేశమయ్యారు. ఉండవల్లిలో నివాసంలో సీఎం చంద్రబాబును కలిశారు. ఉగాది పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్తో పాటు వచ్చిన వేద పండితులు సీఎం చంద్రబాబుకు వేదాశీర్వచనాలు పలికారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు ముఖ్యమంత్రికి సాలువా కప్పి శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. తిరుమలలో భక్తులకు అందుతున్న సేవలపై టీటీడీ చైర్మన్ అడిగి చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో నిర్వహించే రాములవారి కళ్యాణ మహోత్సవానికి రావాలంటూ చంద్రబాబు ఆహ్వానించారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా ఏప్రిల్ 11న కళ్యాణోత్సవం జరగనుందని చెప్పారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ. హాజరైన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాటం సునీల్ కుమార్. తిరుపతి జిల్లా కోట మండలంలో ఉగాది సంబరాలు. కోట పట్టణంలో భక్తులతో కిటకిటలాడిన గ్రామ దేవతల ఆలయాలు. నాయుడుపేటలో ఉగాది సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయిన ఆలయాలు. అమ్మవార్ల స్వామివార్ల దర్శనాల కోసం క్యూ లైన్లలో బారులు తీరిన భక్తులు. ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సమావేశం. ఇవి ఇప్పటివరకు కనిపించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.